శ్రీరామ జయం. పేగు మెల్లో వేసుకొని పుట్టడం అనేది నేను ఇంతకుముందు క్రితం కొన్ని ఛానల్స్‌కు మీరు నా పేరు ఫణికృష్ణ శర్మ అని యూట్యూబ్‌లో లేదా పేగు మెల్లో వేసుకొని పుట్టడం వల్ల దోషమా అనేది మీరు ఆ యూట్యూబ్‌లో సెర్చ్ బార్‌లో మీరు గనుక కొడితే రెండోదో, మూడోదో, నాలుగోదో నా వీడియో ఉంటుంది. నేను క్రితం ఛానల్‌లో కూడా నేను ఈ యొక్క వీడియో చేశాను. దానిని చాలా వరకు చాలా కామెంట్స్ చదివాను. చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే పబ్లిక్‌కి నేను చెప్పాల్సినటువంటి కంటెంట్ వెళ్ళింది. ఇప్పుడు కూడా ఈ ఛానల్ వాళ్ళు కూడా నన్ను పేగు మెల్లో వేసుకొని పుడితే స్వామి మరి ఏమిటి? అది పెద్దగా ఒక మూఢనమ్మకంగా అయిపోతుంది అని చెప్పేసి నన్ను ఈ యొక్క ఛానల్ అడుగుతున్నప్పుడు నేను ఒకటి చెప్తున్నాను చూడండి. మొట్టమొదటిగా మీరు ఒక విషయం మానండి. ముహూర్తాలు చూసుకొని, బ్రాహ్మణుని ముహూర్తాలు చూసుకొని, అదే సమయానికి పాపో, బాబో పుట్టడం కోసం అట్లాంటివన్నీ మానండి. అదే సమయానికి ప్రసవం అయ్యేటట్టుగా చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పద్ధతిని మానండి. ఫస్ట్ ఇది మానండి. రెండవది, పేగు మెల్లో వేసుకొని పుట్టడం అనేది పూర్వజన్మల కర్మ సిద్ధాంతాల ఆధారంగా ఇక్కడ నేను చెప్తున్నాను. రాహుకాల వర్జం ఆధారంగా, లేకపోతే యమగండ కాలాలు, దుష్ట గండ తిథి, ఓకే, రాశి గండం, ముదిష్ట తిథి కానీ, గండ నక్షత్రం కానీ, సహజమైన ప్రసవం జరిగినప్పుడే, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్తున్నాను. ఇంతకుముందు ఛానల్లో నేను ఈ వీడియో చేసినప్పుడు చాలా రివల్యూషన్గా వెళ్ళింది ఆ వీడియో, బాగా అందరూ ఆదరించారు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ఛానల్ ద్వారా. మీకు తెలుసు, సహజ ప్రసవం అయినప్పుడే మనం దాన్ని ఇట్లాంటి కన్సిడరేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కన్సిడరేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఈ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో దెన్ ఓన్లీ అప్పుడే మనం ఏమనుకోవాలంటే ఇది పేగుమల్లో వేసుకుని పుడితే శాంతి అవసరము అని అనుకోవాలి. ఇవన్నీ మ్యాచ్ కావాలి. దీని మేజర్ ఆఫ్ ద మ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పిన రాహుకాల వర్జము, యమగండ కాలము, రాశి గండ ముదిష్ట తిథులు, గండ నక్షత్రం, ఇట్లాంటి దీనిలో మేజర్గా ఫామ్ అయిపోయినా దాన్ని నాళావేష్ట జనన శాంతి అంటారు. నాళావేష్ట జనన శాంతి. నాళావేష్టం అంటే పేగు మెల్లో వేసుకుని పుట్టడం, సింపుల్గా చెప్పాలంటే. ఈ నాళావేష్ట జనన శాంతికి ఏమవుతుందంటే అదొక మినిమం ఒక 20,000 ఖర్చులో అయ్యేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక మూఢనమ్మకంగా అది పాకిపోతూ వెళ్ళిపోతుంది సొసైటీలో. ఇంతకుముందు కూడా నేను రేణుకా ఎల్లమ్మ వీడియోలో కూడా అదే చెప్పాను. నేను కొన్నిటిని మనం మారాలి. వెనుకటికి శాస్త్రం అనేది మనకు అమ్మవారు వచ్చినప్పుడు మనం వెనుకటికి వేప పుల్లలు అవి అమ్మవారు అవన్నీ చేసేవాళ్ళు. కొంచెం టెక్నాలజీ పెరుగుకుంటూ వచ్చింది, కొన్ని టాబ్లెట్స్ వచ్చాయి, కొన్ని పద్ధతులు వచ్చాయి, మనం వాటిని వాడుతున్నాం కదా, అవునా? అట్లాగే శాస్త్రం కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అత్యంత అధునాతనమైనటువంటి కెమెరాలు వచ్చాయి. ఇప్పుడు డాక్టర్స్ అత్యంత టెక్నాలజీ వాడుతూ అసలు నాళావేష్ట జననశాంతి అంటే కూడా వాళ్ళు చెప్తున్నారు. పేగు మెల్లో వేసుకొని పుట్టడం దోషమా అంటే నేనైతే కాదని అంటాను. దానికి చాలా పరిగణనలు ఉన్న తర్వాత అప్పుడు దోషం అని అంటాను. అది కూడా సహజ ప్రసవం అయితే. నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఏమంటారు మనం, అసహజ ప్రసవం అంటే సిజరియన్ ఆపరేషన్స్. వాటికి యాక్చువల్గా నేను వద్దే వద్దంటాను, అసలు పరిగణలోకి తీసుకోకండి అంటాను. ఎందుకంటే 9 మాసాలు ఆ యొక్క శిశువు ఆ యొక్క అమ్మ గడుపులో, ఆ యొక్క తల్లి గడుపులో చల్లగా తిరుగుతూ ఉంటాడు. ఆ చల్లగా తిరిగే క్రమంలో ఆ శిశువు యొక్క మెడలో ఆ యొక్క పేగు అనేది 1, 2, 3 ఈ విధంగా రేడియస్తో అది వ్యత్యాసంతో అది మెడ చుట్టూ ఉంటుంది. నాళావేష్టం అంటుంది, అంటే పేగు అనుకుందాం. అయితే ఈ ఉమ్మనీరు అనేది లోపల సహజంగా ఉంది కదా, ఆ అమ్మ ఏం చేస్తుందంటే ఆ ఉమ్మనీరు ఆ యొక్క పేగు ఆ శిశువుని కాపాడుతూ ఉంటాయి. ఒకవేళ సహజ ప్రసవం అయినప్పుడు ఒకవేళ కనుక ఆ పేగు మెడలో ఉన్న ఆ వ్యత్యాసం ఉన్నటువంటి పేగు ఉంది కదా, వ్యత్యాసం అంటే దాని యొక్క లెంత్ అనుకుందాం, ఓకే. ఆ వ్యత్యాసం ఉన్నటువంటి పేగు సహజ ప్రసవం అయినప్పుడు ఆ పేగు మెడలో వేసుకొని పుట్టిన తర్వాత మళ్ళీ రాహుకాల వర్జమా, యమగండ కాలమా, రాశి గండ, ముదిష్ట తిథ, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పూర్వజన్మల కర్మ సిద్ధాంతాల ఆధారంగా తీసుకొని పుట్టిన తర్వాత కూడా సహజ ప్రసవం అయినా కూడా కర్మ సిద్ధాంతాల ఆధారంగా చూసుకొని ఆ పరిశీలన చేసుకొని దాంట్లో కనుక ఇఫ్ ఇట్ షూట్స్, ఒకవేళ కనుక అది కనెక్ట్ అవుతే అంటే అప్పుడు ఈ యొక్క పరిగణలో తీసుకున్నప్పుడు అది కనుక మీకు షూటబుల్ అయితేనే అప్పుడు మనము ఈ యొక్క పేగు మెల్లో వేసుకొని పుడితే శాంతి అనేది అవసరం. ఇక పేగు మెల్లో వేసుకొని పుట్టడానికి శాంతికి తర్వాత కొన్ని మీకు తెలిసిందే నక్షత్ర శాంతులు ఉంటాయి, అది వేరు. పేగు మెల్లో పుట్టుకోవడానికి నక్షత్ర శాంతులు అది వేరు, ఆ సబ్జెక్ట్స్ వేరు. సో దీంట్లో కూడా గండ నక్షత్రం ఇవన్నీ వస్తాయి, ఓకేనా. సో ఈ విధంగా ఒక పరిగణనలు ఉంటాయి, అంతేగాని పేగు మెల్లో వేసుకొని పుట్టగానే ఇంకా అయిపోయాయి శాంతి, మేనమామ గండము ఏంటండి ఇది. సైన్స్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. మనం కూడా కొద్ది గొప్ప ఇప్పుడు
వివాహం కాని వారికి ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే వివాహం అవుతుందా? కాదు కదా. అదేవిధంగా సనాతన ధర్మం మాత్రం సాధ్యం ఉంది. ఎందుకంటే దానికి కొన్ని జాతక పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కొన్ని ఇప్పటికి కూడా అవి డెవలప్ కాలేదు. అవి ఇంకా శాస్త్రంలో ఉన్నాయి కాబట్టి వాటిని వాడుకుందాం. నేను ఇదే చెప్తున్నాను. పట్టించుకునేవి కొన్ని పట్టించుకుందాం, పట్టించుకునేవి వద్దండి. ఇన్ని కన్సిడరేషన్ తర్వాత అప్పుడు మనం పేగు మెడలో వేసుకొని పుడితే దోషం అనేది పరిగణలో తీసుకోవాలి. అంతేగాని ఇక పేగు మెడలో వేసుకొని పుట్టగానే ఇక ఈ కొంతమందికి ఎట్లా అంటే, నేను నా రెండో కుమారుడు కూడా పేగు మెడలో వేసుకొని పుట్టాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. పేగు మెడలో వేసుకొని పుట్టాడు. నాకు మనసు ఒప్పలేదు. వాడి కన్సిడరేషన్స్ అన్ని చూశాను. చూసిన తర్వాత అతని యొక్క జాతక పరిశ్రమలో అవన్నీ నేను అంటే సొంత కొడుకు కుమారుడు కొంచెం నేను ఇంకో వేరేతో వాళ్ళతో కూడా మాట్లాడి, అయ్యా ఏమిటి పరిస్థితి అంటే, ఏమయ్యా ఇట్లున్నది నేను నా మనసు ఒప్పుకోలేదు. పేగు మెడలో వేసుకొని పుట్టి అతని దోషం లేదు, నేను చేయనని చెప్పాను. ఎందుకంటే సిజేరియన్ ఆపరేషన్, అతనికి ఈ కన్సిడరేషన్స్ లేవు. సో ఇలా నేను ఎందుకు పాటిస్తున్నాను అంటే, కొన్నిటిని మనం శాస్త్రంలో కొన్ని అర్థం చేసుకోవాలి, శాస్త్రాన్ని మనం వాల్యూ ఇవ్వాలి, కానీ కొన్ని మూఢనమ్మకాలు వద్దు అనేది నా యొక్క విధానం. ఒకవేళ పేగు మెడలో వేసుకొని పుట్టి ఇవన్నీ కూడా అయ్యాయి అంటే, ఇవన్నీ కూడా షూట్ అయ్యాయి అంటే, అప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ బ్రాహ్మణులు చెప్పండి. ఎందుకంటే పేగు మెడలో వేసుకొని పుట్టడం అనేది ఒక గంట దోషం గండం అని అనుకుంటే, మొట్టగా పుట్టిన నక్షత్రానికి జపాలు చేయాలి. అది ఒక 2-3 రోజుల పని. ఏదో జపాలు ఏదో టైంపాస్ చేయడం కాదు. జపాలు చేసే విధానం ఇది చాలా జాగ్రత్త. ఏదైనా సరే శాస్త్రం నీకు ఏ ప్రాబ్లం ఉండని, దైవికంగా వెళ్ళాలంటే లొంగేవి జపాలకే. గుర్తుపెట్టుకోండి, జపాలకే అవి లొంగుతాయి గ్రహాలు. ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ జపాలనేవి మనం చేయాలి. ఆ నక్షత్రం ప్రశ్న చేసి జపాలు అవసరమైతే జపాలు చేయాలి. దాని తర్వాతే మిగిలినటువంటి కార్యక్రమం మీ ఇంటికి పిలిపించుకోనో, ఏదైనా లేదంటే ఏదైనా గుడిలోనో అక్కడికి వెళ్ళి ఒక 15-20 వేల రూపాయలు ఖర్చు అవుతుందేమో ఇంచుమించు ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో. ఆ యొక్క చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ యొక్క బ్రాహ్మణులు ఒక పద్ధతి ప్రకారంగా దానికి అవసరమైతే హోమాలతో సహా చేసి మీకు ఆ యొక్క నాలావేష్ట జనన శాంతి జరిగినటువంటి శిశువుకి పరిహారం చేస్తారు. లేదా ఈ ఛానల్ ద్వారా మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఈ ఛానల్ ద్వారా మీరు సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఉంటే కనుక డిస్ప్లే చూసి ఒకవేళ నిజంగానే ఉంటే కనుక చేయండి. కానీ అనవసరంగా లేని వాటికి వెళ్ళి అనవసరం మీ యొక్క అమూల్యమైనటువంటి డబ్బును కోల్పోకండి. శ్రీరామ జయం.